రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే సిరిసిల్ల నేతన్నల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో నేతన్న విగ్రహానికి వినతి పత్రం అందజేత సిరిసిల్లలో ఉపాధి కోల్పోయిన నేతన్నలందరికీ తక్షణ సాయం కింద 10,000 అందించాలి. బతుకమ్మ చీరల ప్రభుత్వ ఆర్డర్లు అందించి నిరంతరం ఉపాధి కల్పించాలి. వర్క్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులకు శాశ్వత ప్రయోజనం చేకూర్చాలి. బతుకమ్మ చీరలకు సంబంధించి కార్మికులకు రావాల్సిన 2022-2023 సంవత్సరానికి 10% యారన్ సబ్సిడీ వెంటనే అందించాలి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ డిమాండ్. పవర్ లూమ్ అనుబంధ రంగాల కార్మికులందరూ రేపు ఉదయం 10 గంటల వరకు BY నగర్ లోని సిఐటియు ఆఫీస్ వద్ద రాగలరని పిలుపు. ఈ కార్యక్రమంలో గుండు రమేష్, సబ్బని చంద్రకాంత్, మోర తిరుపతి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల నేతన్నల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వెంటనే సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వానికి కనువింపు కలిగించాలని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్లాలో నేతన్న విగ్రహానికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. మరి గత 2-3 నెలలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను యజమానులు మూసివేయడం వల్ల